హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. లక్ష్యం ష్యూరిటీతో న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. మరి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది అన్నట్టు తెలుస్తోంది. అసలు ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ నాంపల్లి కోర్టు. దీనికి సంబంధించి శివబాలకృష్ణ అలాగే ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్ ఇద్దరు కూడా బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇది షరతులతో కూడిన బెయిల్ కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఈ బెయిల్ సంబంధించి ₹1,00,000 పూచికత్తే కాకుండా వీళ్ళు ఇద్దరు కూడా దేశం విడిచి వెళ్ళకూడదు అని చెప్పిన ఖచ్చితంగా నిబంధన పెట్టింది. ఇదే కాకుండా ఇన్వెస్టిగేషన్ అధికారులకు అందుబాటులో ఉండి ఎప్పుడు పిలిచినా రావాలి అని చెప్తున్న కండిషన్ కూడా పెట్టింది. అయితే మరి ఇంత క్రూషియల్ స్టేజ్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఏ రకంగా బెయిల్ వచ్చిందని మనం గమనిస్తే 60 రోజుల్లో వీళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి ఇద్దరు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేస్తా ఉంది. సో మొత్తం మీద ఈ చెంచుగూడ జైలు నుంచి రేపు విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. షరతులతో కూడిన బెయిల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దేశం విడిచి వెళ్ళకూడదు, దీనికి ₹1,00,000 పూచికత్తు అన్ని ఇచ్చిన తర్వాత ఏమైతే కండిషన్స్ ఉన్నాయో దీనికి సంబంధించి ఇద్దరు పూచికలతో ఉన్న డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ఆదాయం ఇచ్చిన ఆస్తి కేసులో దాదాపుగా జనవరి 25న అరెస్ట్ అయిన శివబాలకృష్ణ ఎట్టకేలకు 60 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవడం వల్ల ఆటోమేటిక్ గా వచ్చిన బెయిల్ గా మనం చూసుకోవచ్చు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే కండిషన్ బెయిల్. ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు సహకరించాలి, విదేశాలకు వెళ్ళకూడదు అని చెప్పేసి అన్న కండిషన్స్ కూడా ఉన్న నేపథ్యంలో మరి దీంట్లో మరి వీళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు చాలా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో అంటే మరి దర్యాప్తు అధికారులు మరి 60 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోవడానికి కారణం ఖచ్చితంగా మరికొంతమంది పేర్లు కూడా దీంట్లో ఉండే అవకాశం ఉంది. దాంట్లో చాలా కీలకమైన వ్యక్తుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందనే నేపథ్యంలోనే పోలీసు అధికారుల ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే దీనికి సంబంధించి 60 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. మరి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గల కారణం ఏంటి, దాంట్లో ఇంకా ఎంతమంది పేర్లు ఉంటాయని దాని మీద సస్పెక్ట్ కొనసాగుతుంది. మొత్తం మీద రేపు ఉదయం దాదాపుగా 10-11 గంటల సమయంలో ప్రస్తుతం ఎవరైతే బెయిల్ వచ్చిందో దీంట్లో శివబాలకృష్ణ తర్వాత ఆయన సోదరు శివ నవీన్ ఇద్దరు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సంజన, సిన్నారెడ్డి అయితే దేశం విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి లక్ష ష్యూరిటీ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది అని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఇది కండిషన్ బెయిల్ అని చెప్పుకోవచ్చు సంజన. అంటే దీన్ని మనం మామూలుగా స్టాచ్యుటరీ బెయిల్ అని చెప్పేసి అంటారు. అంటే బెయిల్ అనేది పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉండదు, బయట అయితే ఉండొచ్చు కానీ కొన్ని పరిమితులు అయితే ఉంటాయి, కొన్ని కండిషన్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పాటించాల్సిందే. ఈ ఏమైతే కొన్ని నిబంధనలు పాటించారు అంటే విదేశాలకు వెళ్ళకూడదన్న వ్యవహారం కావచ్చు, తర్వాత ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉండాలి కావచ్చు. దీంట్లో ఇంకొక ప్రధాన కారణం ఉంది. అంటే ఈ దర్యాప్తుకు సంబంధించి అంటే సాక్ష్యాలను తారుమారు చేసే క్రమం కావచ్చు, సాక్షులతో ప్రభావం చేసే అంశం కావచ్చు, దీంట్లో ఏ కండిషన్స్ వైలేట్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా బెయిల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అన్న విషయం కూడా చాలా స్పష్టంగా ఈ కండిషన్ లో ఉంది. కాబట్టి ఈ కండిషన్ బెయిల్ లో ఏ పాయింట్ అంటే కోర్టు విధించిన ఆంక్షలు అంటే కోర్టు విధించిన ఏమైతే కండిషన్ ఉన్నాయో వాటి వైలేట్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్ గా బెయిల్ మాత్రం క్యాన్సిల్ అవుతుంది. మొత్తం రేపు ఉదయం దాదాపు 10 గంటలకు వీళ్ళు రిలీజ్ అవుతా ఉన్నారు. ఇదే కాకుండా మరి 60 రోజుల వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టే వాళ్ళకు బెయిల్ వచ్చింది. మరి ఎందుకు దాఖలు చేయదన్న విషయం మీద కూడా పోలీసు అధికారులతో మాట్లాడినప్పుడు దీంట్లో ఇంకా చాలా మంది పేర్లు ఇంక్లూడ్ అవ్వాల్సి ఉంది, దాంట్లో చాలా కీలకమైన వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో చెప్పని కూడా దర్యాప్తు అధికారులు చెప్తారు. మొత్తం మీద ఈ కేసులు చాలా మంది అరెస్ట్ అవుతారన్న వాదన కూడా ఉంటా ఉంది. మొత్తం మీద వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా
కోర్టు విధించిన నిబంధనలు పాటించాలి, లేకపోతే బెయిల్ క్యాన్సిల్ అవకాశం బెయిల్ క్యాన్సిల్ అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చిన్నారెడ్డి.